హాయ్ అండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత ఉండాలి, ఏం చదివి ఉండాలి, హైట్ అండ్ వెయిట్కి సంబంధించిన డీటెయిల్స్, లాస్ట్ నోటిఫికేషన్లో ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ నోటిఫికేషన్లో జిల్లాలోని ఖాళీలు ఎన్ని, ఏ జిల్లా వారికి ఖాళీలు పెరగాలి, వేకెన్సీస్ పెరగాలి, అసలు వేకెన్సీసే లేని జిల్లాలు ఏంటి అనేది చూద్దాం. ఎవరు చెప్పండి ఇప్పటి వరకు, తొందరగా చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది చూద్దాం. మనందరికీ తెలిసింది కానిస్టేబుల్లో వేకెన్సీస్ 7,000 చేంజ్ ఉండడం జరిగింది. ఇందులో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే వేకెన్సీస్ ఈ ఇయర్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అండ్ 2022లో లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చిన డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఈ ఇయర్ కొమరంభీం ఆసిఫాబాద్ వేకెన్సీస్ చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చేసి 2186 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ నోటిఫికేషన్లో చూస్తే 108 ఉండడం జరిగింది. అలాగే భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లిలో లాస్ట్లో 8 ఉంటే ఈ ఇయర్లో 47 అనేది రావడం జరిగింది. అంటే జయశంకర్ భూపాలపల్లికి 40 వేకెన్సీస్ అనేది పెరగడం జరిగింది. అండ్ ములుగు వచ్చేసి ఈ ఇయర్లో 98 ఉంటే లాస్ట్ ఇయర్లో వచ్చేసి 29, అంటే ములుగు కూడా వేకెన్సీస్ పెరగడం జరిగింది, ములుగుకు కూడా. అండ్ నెక్స్ట్ రామగుండం పోలీస్ కమిషనరేట్లు 353 ఉన్నాయి ఈ ఇయర్లో నోటిఫికేషన్లో. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ చూస్తే 273 ఉండడం జరిగింది. అండ్ రామగుండం కమిషనరేట్ కూడా ఈసారి వేకెన్సీస్ అనేది పెరగడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ లాస్ట్ ఇయర్ చూస్తే 149, ఈ ఇయర్ చూస్తే 130, అంటే ఈ ఇయర్ కొంచెం తగ్గడం జరిగింది. అండ్ జగిత్యాల కూడా 114, నిర్మల్ 103. లాస్ట్ నోటిఫికేషన్లో జగిత్యాల 64, నిర్మల్ 116, అంటే ఈ నోటిఫికేషన్కి తగ్గడం జరిగింది. అండ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో చూస్తే 122 ఉండడం జరిగింది. లాస్ట్ నోటిఫికేషన్లో 266, అంటే చాలా ఫరక్ ఉంది. ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి చాలా తేడా ఉండడం జరిగింది. అండ్ కామారెడ్డి 42 ఈ ఇయర్లో. అండ్ లాస్ట్ ఇయర్లో చూస్తే 154, అంటే 42 ఎక్కడ, 154 ఎక్కడ. అండ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 147 ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్లో చూస్తే 287, అంటే చాలా తగ్గడం జరిగింది. మెదక్ లాస్ట్ ఇయర్ 99 ఉంటే ఈ ఇయర్ వచ్చేసి 62, ఈ ఇయర్ కూడా తగ్గడం జరిగింది. అండ్ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 126 ఈ ఇయర్లో. లాస్ట్ నోటిఫికేషన్ చూస్తే 108, అంటే సిద్దిపేట కూడా ఈ ఇయర్లో కొంచెం పోస్టులు అనేది పెరగడం జరిగింది, వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల 54 ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ చూస్తే రాజన్న సిరిసిల్ల 65, అంటే తగ్గడం జరిగింది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లాస్ట్ ఇయర్ 113, ఈ ఇయర్ ఖమ్మం కమిషనరేట్ 309. ఈ ఖమ్మంకి చాలా పోస్టులు అనేది పెరగడం జరిగింది. అండ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం 139, ఇక్కడ లాస్ట్ నోటిఫికేషన్లో చూస్తే భద్రాద్రి కొత్తగూడెం 64 ఉండడం జరిగింది. ఈ ఇయర్ నోటిఫికేషన్లు అనేది పెరగడం జరిగింది దీంట్లో వేకెన్సీస్. అండ్ మహబూబాబాద్ 73 ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ వచ్చేసి 116, ఇవి కొంచెం తగ్గడం జరిగింది. అండ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో లాస్ట్ ఇయర్లో చూస్తే 435, ఈ ఇయర్ 496, వరంగల్ కూడా వేకెన్సీస్ అనేది పెరగడం జరిగింది. నల్గొండ చూస్తే 251, లాస్ట్ ఇయర్లో చూస్తే 347 అనేది ఉండడం జరిగింది. ఈసారి నోటిఫికేషన్లో ఈ రాచకొండ పోలీస్ కమిషనరేట్ అనేది అసలే లేవండి. ఈ కమిషనరేట్కి పోస్టులు అనేది లేవు, వేకెన్సీస్ అనేది ఇవ్వడం లేదు, ఇక్కడ ఇవ్వలేదు చూడండి. ఈ ఇయర్ నోటిఫికేషన్లో అసలు రాచకొండ కమిషనరేట్ అనేది లేనే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట 230 లాస్ట్ ఇయర్లో, ఈ ఇయర్ వచ్చేసి 159, తగ్గడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అండ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనేది వేకెన్సీస్ అనేది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. కానీ ఈ ఇయర్ నోటిఫికేషన్లో ఈ 2 కమిషనరేట్కి అసలు పోస్టులు, వేకెన్సీస్ అనేది లేవు, ఇవ్వలేదు. సో మొత్తంగా చూసుకుంటేనేమో 3 కమిషనరేట్లకు సంబంధించి అసలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఒకటి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఈ 3 కమిషనరేట్కి అసలు నోటిఫికేషన్ అనేది లేదు ఈసారి. అసలు పోస్టులే లేవు, వేకెన్సీసే లేవు. వీళ్ళందరూ కూడా వేరే డిస్టిక్ కానీ వేరే కమిషనరేట్ కానీ ఓపెన్లో అప్లై చేసుకోవాల్సి, అంటే ఓపెన్లో పోటీ పడాల్సి ఉంటుంది వీళ్ళు. నెక్స్ట్ సంగారెడ్డి చూస్తే 243 ఈసారి. లాస్ట్ టైం వచ్చేసి 420, అండ్ చాలా ఫరక్ ఉంది, లాస్ట్ టైమే ఎక్కువ ఉండడం జరిగింది. అండ్ వికారాబాద్ 33 లాస్ట్ టైము, ఈసారి చూస్తే 60. వికారాబాద్ వేకెన్సీస్ అనేది పెరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల 50 ఈ ఇయర్లో. లాస్ట్ ఇయర్ చూస్తే జోగులాంబ గద్వాలకి 83, అంటే చాలా తగ్గడం జరిగింది. అండ్ మహబూబ్ నగర్ 203 వేకెన్సీస్ ఈ ఇయర్లో. లాస్ట్ ఇయర్లో వచ్చేసి 140. ఈ మహబూబ్నగర్ కూడా వేకెన్సీస్ అనేది పెరగడం జరిగిందండి. నాగర్ కర్నూలు 75, నారాయణపేట 63, వనపర్తి 65.
లాస్ట్ ఇయర్లో చూస్తే నాగర్ కర్నూల్ 142, నారాయణపేట 63, వనపర్తి 95. ఇది అండి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు 9th పేపర్లో ఒకటి ఇచ్చారండి. ఏంటి అంటే ఈవెంట్స్కి సంబంధించి ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోండి, కానీ ఈవెంట్స్ అనేవి ఒకటేసారి కండక్ట్ చేస్తారు అన్ని పోస్టులకు కలిపి. ఆ ఒక్కసారి కండక్ట్ చేసిన ఈవెంట్స్కి సంబంధించిన స్కోర్నే ప్రతి దానికి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మనం సివిల్కే కానీ ఏఆర్కే కానీ బాయ్స్కి ఇంకా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ ఇంకేదైనా సరే అప్లై చేసుకున్నా సరే అన్నిటికి కలిపి ఒకటే ఈవెంట్ ఉండడం అనేది జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ physical efficiency test for all posts in the notification applied for by a candidate will be conducted only once and the same regardings and scores will be valid for all the posts for which he or she is applying for among the notifications. అంటే ఎన్ని నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసిన ఈవెంట్స్ అనేది ఒకటేసారి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ అనేది చూస్తే పోస్ట్ కోడ్ 21 to 23 and 25, 26కి వచ్చేసి ఏజ్ అనేది 18 నుంచి 22 years ఉండాలి. అండ్ 5 years అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ హోమ్ గార్డ్ ఆఫీసర్స్కి వచ్చేసి 18 నుంచి 40 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఉంది. అండ్ పోస్ట్ కోడ్ 27, 28 వాళ్ళకి 18 నుంచి 22 years, 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది అండి ఇక్కడ చూడండి, ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ సర్వీస్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా 5 years అనేది రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఎన్సీసీ క్యాడెట్స్ కాదండి, ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళకి 3 years అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే ఆ పోస్టులో దేనికైనా సరే 5 years అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే తప్పనిసరిగా మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్గా ఏదైనా స్టేట్ గవర్నమెంట్ గుర్తించబడిన దాని నుంచి సర్టిఫికేట్ పొందైనే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఇంటర్ అనేది కూడా 29 July లోపు పాస్ అయి ఉండాలండి. ఆ టైం వరకు పాస్ అయ్యి మెమో అనేది వచ్చి ఉండాలి వాళ్ళకి. ఇది అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ స్కీమ్ చూసుకుంటే అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి 200 questions ఉన్నాయండి. 200 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం 30% అనేది ఓసీ వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి. 30% అంటే 200లో 30% అంటే 60 marks అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ వాళ్ళకి కలిపి 30% అండ్ బీసీ వాళ్ళకి 25% అండి. అంటే 25% అంటే 50 marks అనేది క్వాలిఫై అవ్వాలి, అంటే మార్క్స్ అనేది రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, హోమ్ గార్డ్ వాళ్ళకి 20% అని, అంటే 40 marks అనేది రావాలి. 40 marksకి వాళ్ళు క్వాలిఫై అన్నట్టు అర్థం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెగిటివ్ మార్క్ అనేది ఉందండి. 20% ఫుల్ మార్క్స్ షెల్ బి అవాయిడెడ్ యాజ్ నెగిటివ్ మార్క్. అంటే ప్రిలిమ్స్కి నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అంటే 1/5 అంటే 1/5 part అన్నట్టు 20% అంటే ఇది నెగిటివ్ మార్క్ అనేది ప్రిలిమ్స్కి అనేది ఉందండి. ఇక్కడ పేజ్ నెంబర్ 29లో ఇక్కడ నోట్ అని ఉంది చూడండి. దీంట్లో ఇది దీనికి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించింది. ఇది ఫైనల్ ఎగ్జామ్లో కూడా 3 hours అనే డ్యూరేషన్ ఉంటుంది. 200 questions ఉంటాయి 200 marksకి. ఇక్కడ పోస్ట్ కోడ్ 21, 26, 27 అండ్ 28కి 200 marks, పోస్ట్ కోడ్ 22, 23 అండ్ 25కి 100 అంటున్నారు. ఇది ఏఆర్ వాటికి సంబంధించిందండి. అంటే మొత్తం 200లో హాఫ్ తీసుకుంటారు అలా అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్లో ఓసీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% అంటే క్వాలిఫైయింగ్ 40% అంటే 40% అంటే 80 marks క్వాలిఫైయింగ్. అంటే 80 marks వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ బీసీ వాళ్ళకి వచ్చేసి 35%. ఇది కూడా అంతే అండి. 35% అంటే 70 marks క్వాలిఫై. ఆ 70 నుంచి ఎక్కువ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 30% అంటే 60 marksకి క్వాలిఫై. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదండి. ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది చూద్దాం. క్యాండిడేట్స్ క్వాలిఫై అనేది రన్ ఈవెంట్ అనేది ఉంటుందండి. అండ్ షార్ట్ పుట్ కూడా ఉంటుంది. అండ్ పోస్ట్ కోడ్ వచ్చేసి 21, 23 అండ్ 25 to 27 మెన్ వాళ్ళకి హైట్ అనేది మస్ట్ నాట్ టు బి లెస్ దెన్ అంటే 167.6 centimeters కంటే తక్కువ ఉండొద్దు. 167.6 నుంచి పైకి ఎంతైనా ఉండొచ్చు అండి. ఇది వాళ్ళకి మెన్కి హైట్ అనేది క్వాలిఫైయింగ్.
అండ్ ఉమెన్కి వచ్చేసి పోస్ట్ కోడ్ 21, 22, 25, 26 అండ్ 28 ఉమెన్. హైట్ అనేది మస్ట్ బి నాట్ లెస్ దెన్ 152.5 సెంటీమీటర్స్, అంటే 152.5 కంటే తక్కువ ఉండదు. 152 పాయింట్ నుంచి పైకి ఎంతైనా ఉండొచ్చు. ఇదే అండి ఉమెన్కి సంబంధించి హైట్. అండ్ ట్రైబల్స్కి చూస్తే ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ వాళ్ళకి ఈ ట్రైబ్స్ అండి. ట్రైబల్ వాళ్ళకి హైట్ అనేది కొంచెం తగ్గించడం అని జరిగింది. చూడండి, మెన్కి వచ్చేసి 160 సెంటీమీటర్స్, అంటే అక్కడ 7.6 అనేది తగ్గడం జరుగుతుంది ట్రైబల్ వాళ్ళకి. అండ్ ఉమెన్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే క్వాలిఫై అండి. ఇది హైట్ సంబంధించి. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుందండి, వెయిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడుగుతుంటారు. వెయిట్ అనేది మ్యాండేటరీ ఏం లేదండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. వాళ్ళు అబ్బాయిలకి అయితేనేమో చెస్ట్ బ్రీత్ ఇన్ అప్పుడు ఆ చెస్ట్ మెజర్మెంట్ చూసారు, అమ్మాయిలకు అలాంటిది ఏం లేదు. వెయిట్ ఎంతైనా ఉండొచ్చు, మినిమం ఒక 45 to 50 అనేది ఉండడం అనేది చూసుకోండి. ఇదే అండి. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ సంబంధించి చూస్తే లాంగ్ జంప్ మెన్ వచ్చి జనరల్ వాళ్ళకి 4 మీటర్స్ అనేది దూకాలండి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3.50 మీటర్స్. అదే ఉమెన్కి వచ్చేసి 2.50 మీటర్స్, 2.5 మీటర్స్ అనేది దూకాలండి. అండ్ షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs ఫర్ మెన్, 4 kgs వచ్చేసి ఉమెన్. 6 మీటర్స్ ఏమో మెన్ అనేది విసరాలి, అది జనరల్ వాళ్ళకి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది సేమ్ ఉందండి. అండ్ ఉమెన్ వచ్చేసి 4 మీటర్స్ అనేది విసరాలి షార్ట్ పుట్ అనేది. ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దామండి, స్పెషల్ కేటగిరీస్ అనేది. ఇక్కడ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అనేది ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ 3 కూడా ఒకటే క్వాలిఫైయింగ్ లాగా తీసుకుంటున్నారు, ఎలిజిబిలిటీ లాగా. ఎవరికైతే మార్క్స్ వెన్ 2 or more than క్యాండిడేట్స్ సెక్యూర్ సేమ్ మార్క్స్, అంటే ఎవరికైతే సేమ్ మార్క్స్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు అందులో హైయెస్ట్ సర్టిఫికేట్, ఈ ఎన్సీసీ ఏ బీసీలలో హైయెస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అండి. దాని తర్వాత బి సర్టిఫికేట్, తర్వాత ఏ సర్టిఫికేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్లా సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎన్సీసీ సి సర్టిఫికేట్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి చూస్తారు. అందులో కూడా ఎన్సీసీ సర్టిఫికేట్లో ఏ, బి సి అనేది ఇలా ర్యాంకింగ్ అనేది ఉంటుంది, అలా అని వాళ్ళకు ఉంటుందండి. అండ్ హోమ్ గార్డ్ వాళ్ళకి వచ్చేసి వీళ్ళు 360 days 2 years సర్వీస్లో 360 days అనేది జాబ్ అనేది చేసి ఉండాలని. ఎవరైతే 360 days చేస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈ హోమ్ గార్డ్ వాళ్ళకి వచ్చేసి 15% రిజర్వేషన్ అనేది ఉంది. అండ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్కి వచ్చేసి 3%, ఎన్సీసీ వాళ్ళకి 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎనాక్సరీ 1 పేజ్ నెంబర్ 43లో చూసుకుంటే ఈవెంట్కి సంబంధించి టైమింగ్స్, వాటికి మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మెన్ వాళ్ళకి 22, 23 అండ్ 25 పోస్ట్ కోడ్ వాళ్ళకి 1600 మీటర్స్ రన్ అనేది ఉంటుంది. వాళ్ళు 4 minutes 15 seconds లెస్, అంటే దానికంటే ముందు ఎవరైతే పరిగెడతారో వాళ్ళకి 100 మార్క్స్ ఫుల్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా లాస్ట్ వచ్చేసి 8 minutes 31 seconds నుంచి 9 minutes 30 seconds వరకు ఎవరైతే రన్ చేశారో వాళ్ళకి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. హైయెస్ట్ వచ్చేసి 100, అది 4 minutes 15 seconds కంటే లెస్ దెన్ ఉన్న వాళ్ళకి. అండ్ లీస్ట్ వచ్చేసి 9 minutes 30 seconds వాళ్ళకి 30 మార్క్స్. అలాగే ఉమెన్ వాళ్ళకి చూస్తే ఇక్కడ 800 మీటర్స్ అనేది 22 and 25 పోస్ట్ కోడ్ వాళ్ళకి అండ్ ఇక్కడ 800 మీటర్స్ రన్ అనేది ఉంటుందండి. ఇక్కడ 100 మార్క్స్ స్కోర్ చేయాలంటే 3 minutes 5 seconds కంటే లెస్ ఉండాలి, అంటే 3 minutes 4 seconds ఆర్ 5 seconds అనేది లాస్ట్ అనేది వాళ్ళకి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి లీస్ట్ స్కోర్ వచ్చేసి 5 minutes 6 seconds నుంచి 5 minutes 20 seconds వరకు 50 మార్క్స్. ఇక్కడ ఈ 40, 30 లేదండి, 50 అనేది లాస్ట్. ఇక 5 minutes 20 seconds ఎవరైతే వస్తారో వాళ్ళకి 50 మార్క్స్ అనేది స్కోర్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి సంబంధించి సబ్జెక్టు అండ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అండ్ ఫైనల్ ఎగ్జామ్కి ఏమైతే సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నామండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.